తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు టార్గెట్గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శలు చేశారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరడంతో జరుగుతోన్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భద్రాచలం కాంగ్రెస్లో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పొదెం వీరయ్య విమర్శలు చేస్తున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ వాది కాదని ఆరోపించారు వీరయ్య. తెల్లం కాంగ్రెస్లో చేరికతోటి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరిగిందంటున్నారు ఆయన. 5 ఏళ్లు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కష్టపడి అభివృద్ధి చేశానని, కానీ తనను పక్కన పెట్టారన్నారు పొదెం వీరయ్య. అందరం కర్మను అనుభవిస్తున్నామన్నారు. మోసపోయినా మనందరి ఇందులో ఉన్నటువంటి మనం కూడా తప్పులు చేస్తేనే ఈరోజు ఓడిపోయాం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి చెప్పాలి తప్ప. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కకు పెట్టారు. మరలా పక్కకు పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అనేది అది ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే, వారి లెటర్ ప్యాడ్ ద్వారానే మనకి ఇండియాలే. ఆయన కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టిన అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయనకి ఆయన జాత జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయనయే జాగిరి కాదు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.